బ్రేకింగ్ న్యూస్ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్ళీ అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వాణి మాధురి మధ్య మాటల యుద్ధం జరిగింది. దువ్వాడ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళింది మాధురి. ఆ ఇంటిని నేను కొన్నాను అని మాధురి చెప్తోంది. ఆ ఇల్లు కట్టుకోవటానికి నేను దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఆ 2 కోట్ల రూపాయలు నాకు దువ్వాడ శ్రీనివాస్ ఇవ్వాలి. అందులో భాగంగా ఆ ఇంటిని నాకు అమ్మేశారు. అది దువ్వాడ శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మిగిలిన డబ్బులకు నేను చెక్కులు ఇచ్చి ఆ ఇంటిని నేను కొనేసుకున్నాను అని మాధురి చెప్తోంది. తొలిసారి నిన్న దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వచ్చింది. కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందే ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్కడే ఒక రేకుల షెడ్ కింద రాత్రి పగలు కూడా అక్కడే ఉంటున్నారు. దువ్వాడ కుమార్తెలు అక్కడే ఉంటున్నారు. అయితే నిన్న అనూహ్య పరిణామం చోటు చేస్తుంది. ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకొని దువ్వాడ మాధురి ఆ ఇంటికి వచ్చింది. దువ్వాడ మాధురి ఇంటికి వచ్చి ఆ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా దువ్వాడ మాధురి గడపెట్టేశారు. గడపెట్టి పై ఫ్లోర్కి వెళ్ళారు. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని రోజులుగా దువ్వాడ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి దువ్వాడ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి దాన్ని ఇప్పుడు పార్టీ ఆఫీస్గా చేశారు. అయితే ఇప్పుడు మాధురి ఇన్ని రోజుల నుంచి ఆమె నివాసం దగ్గర నుంచి మాత్రమే మీడియాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ ఇంటినైతే దువ్వాడ వాణి అడుగుతున్నారో ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళి గెడ వేసుకున్నారు. గెడ వేసుకున్న తర్వాత దువ్వాడ వాణి కింద నుంచి ఆ బయట నుంచి కరెంట్ ఆఫ్ చేశారు, పవర్ ఆఫ్ చేశారు. అయినప్పటికీ కూడా దువ్వాడ మాధురి బయటకు రాలేదు. దీంతో దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పైన ఉన్న దువ్వాడ మాధురి నిచ్చెను కిందకు తోసేశారు. ఒక సినిమా సీన్ను తలపించింది. నిన్నంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరుగుతున్న వివాదంలో ఇప్పుడు జరుగుతున్నది పీక్స్ అనే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, నిచ్చెన వేశారు. ఆ నిచ్చెన వేసుకొని ఎక్కే సమయంలో మాధురి ఆ నిచ్చెను కిందకి తోసేశారు. సో దువ్వాడ వాణి ఆ నిచ్చెన వేసుకుని పైకి వెళ్దామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారు. దువ్వాడ కుటుంబ సభ్యులకు మాధురికి మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా తిట్టుకున్నారు. ఒక స్థాయిలో శృతి మించి కూడా తిట్టుకున్నారు. కిందకి రా, బయట చూసుకుందాం రా అంటూ ఒకరికొకరు సవాలు కూడా విసురుకున్నారు. అయితే దివ్యల మాధురి చెప్తూ ఉంది, ఆ ఇల్లు నాది, నేను కొనుక్కున్నాను, శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నేను కొనుక్కున్నాను అని దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఒకసారి దువ్వాడ మాధురి ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను కాపాడుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా మీద మీ వాళ్ళు ఎక్కువ మంది గోండాలు కూడా ఉన్నారు అంటున్నారు మేడం.
మేడం ఎక్కువ మీద గోండాలు అందరూ ఉన్నారు అంటున్నారు. గోండాలు ఉన్నారు అంటున్నారు. ఎంతవరకు ఈ మాట చూడండి. ఆవిడ చూడండి, టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో ఇన్ఛార్జ్ కూడా కాదు. చూడండి, ఆవిడ చూడండి, టికెట్ తీసేసుకొని టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో ఇన్ఛార్జ్ నా లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం వేరే ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం. ఎమ్మెల్యేగా నేను అబ్బాయిలో అవుతాను, చూస్తాను కూడా మీరు అందరూ. ఎప్పుడో పుట్టుకొని ఎవడే రాజకీయ నాయకులు అయిపోరంటే దువ్వాడ శ్రీని కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు. టెక్స్టైల్ మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా మీరు అందరూ రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు. మీరు అందరూ చూస్తాడు. దువ్వాడ శ్రీని పక్కనే నేను రాజకీయం చేస్తాను. మా ఇద్దరం కలిసే రాజకీయం చేస్తాము. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాము. ఎంతసేపటి కళ్ళు తెచ్చారో ఇలాగయ్యి అలా ఎవడి ఇంట్లో దూరిపోతే ఆడి ఇంట్లో దూరిపోయి నా భర్త అవసరం అమ్మాయి హక్కు రాయించుకున్నా అమ్మ లైట్లు ఇప్పుడు వేయొచ్చు కదా, లైట్లు వేయొచ్చు కదా కొంచెం. నా దగ్గర ఉంటది, ఆ లైఫ్ లాంగ్ ఉంటది అన్నారు కదా. ఆయన లైఫ్ లాంగ్ నాకు ఇల్లు ఉంటది అని చెప్పారు. రోడ్డు మీదకి మీరే రిజిస్ట్రేషన్ చేసుకుని లాగేసినట్టున్నారు. చిన్నపిల్లడు కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, చిన్నపిల్లడు కాదు లాగేసుకుంటే లాగేయడానికి. 30 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్నవాడికి చిన్నపిల్లడు కాదు కదా. మరి ఎలా లాగేశారు? ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేసి కనుక్కోండి. ఆయన ఫోన్ ఎత్తండి. ఇప్పుడు అంటే మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని? మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి? అంటే 2 సంవత్సరాలుగా ఇల్లు లేదన్నారు కదా. మరి ఇంట్లో లేదంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ మదర్ కూడా ఇంట్లో ఉంది. దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ఇప్పుడు ఇదొక ట్విస్ట్. దివ్యల మాధురి ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళారు. పై ఫ్లోర్కి వెళ్ళారు. నిజానికి ఆ ఇంటిని 3 ఫ్లోర్లుగా కట్టినట్టుగా తెలుస్తోంది. ఒక ఫ్లోర్ దువ్వాడ శ్రీనివాస్ కోసం, ఇంకొక ఫ్లోర్ దివ్యల మాధురి కోసం, ఇంకొకటి దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ కోసం 3 ఫ్లోర్లతో కట్టుకున్నారు. తర్వాత దాన్ని పార్టీ ఆఫీస్ చేశారు. అయితే పార్టీ ఆఫీస్ చేయడానికి ముందు నుంచి దువ్వాడ వాణి ఆ ఇల్లు కూడా తనకు కావాలి అంటే ఆందోళన చేస్తున్నారు. నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి దివ్యల మాధురి రావడంతో వాణికి
మాధురికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ నిచ్చెన చూస్తున్నారా, ఆ నిచ్చెన వేసుకొని ఆ ఫ్లోర్కి వెళ్ళటానికి వాణి ప్రయత్నం చేశారు. అయితే పై ఫ్లోర్లో ఉన్న మాధురి ఆ నిచ్చెన్ను కిందకి తోసేయడంతో దువ్వాడ వాణి పై ఫ్లోర్కి వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ పవర్ మాత్రం కట్ చేశారు. పవర్ ఆఫ్ చేయడంతో చీకట్లోనే రాత్రి నుంచి దువ్వాడ ఉంటున్న నివాసంలోనే ఆ ఇంటిలోనే దివ్యల మాధురి ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రస్తుత పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సత్యంనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యంనాయుడు, ఏంటి దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాణి ఏమంటున్నారు? దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు? నెల రోజుల క్రితం ఈ వివాదం మాత్రం రక్కెక్కింది. నెల రోజులుగా ఆ కొత్తింటి కాంపౌండ్ లోనే దువ్వాడ వాణి వాళ్ళ పిల్లలిద్దరు కూడాను రైన్ బౌల్ అక్కడే ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గదికే పరిమితయ్యారు. కాకపోతే నిన్న దివ్యల వాణి